గోపాలకృష్ణ ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడ ఎవరు గోపాలుడి తప్పితే ఎవరు ఇక్కడ చదవలేదు. నా బిడ్డ కూడా చదవలేదు, బెంగళూరులో చదివింది. ఆడబిడ్డ అయినా కూడా తీసుకొచ్చి ప్రజాసేవ చేస్తున్నా. నీకు మగబిడ్డ ఎందుకు తీసుకొని వచ్చి సర్వీసు కాళాస్త్రి ప్రజలకు ఎందుకు చేయలేకపోయినావు? కాళాస్త్రి ప్రజలకు కష్టకాలంలో పంపించవచ్చు కదా. సంవత్సరం అంతా లేకపోయినా వరదలు వచ్చినారు, పోయేసిరారా, కరోనా వచ్చింది, ఒక నెల రోజులు ఉండమని చెప్పేసి వచ్చినచ్చు కదా. సెల్ఫీలు పెడతారా? మీరు ఇంట్లోంచి బయట చికెన్ తినండి అంటారు. నీకు నాకు చికెన్ తినేంత డబ్బులు ఉన్నాయి. 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు మనం కూర్చొని తిరిగినా అంత డబ్బు ఉంది. లేని పేదవాళ్ళు ఏం చేయాలి? దయచేసి 30 సంవత్సరాలు ఈ అవినీతి పాలన తరిమి కొట్టాం. ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తే, నాకు ఇంకా 3 సంవత్సరాలే నాకు ఉన్నింది. కరోనా వల్ల చేయలేకపోయినా చాలా వరకు. కాబట్టి లోకల్ ఉండే మసూద్ రెడ్డిని గెలిపించుకోండి. నాన్ లోకల్ గోవా సుధీర్ రెడ్డిని గెలిపించుకోవద్దని మీ అమూలైన ఓటుని 2 ఓట్లని ఫ్యాన్ గుర్తు మీద 1వ నెంబరు మన గురుమూర్తి గారిది, ఎంపీ గారిది, అదేవిధంగా ఎమ్మెల్యే ఓటుకు వచ్చేకాడికి 3వ ఓటు మీ తమ్ముడు, మీ ఇంట్లో పనోడు, మీ మనిషి మధు అంటే పలికేవాడిని మీ ఓటు అమ్ములేని ఓటు మసూద్ రెడ్డికి ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతూ జై జగనన్న.